టీ20 ప్రపంచ కప్లో రెండు భారత జట్లు పోటీ పడ్డాయి. ఓడిపోయిన మనోళ్లే, గెలిచిన వాళ్ళు మనోళ్ళు. ఇదేంటి రెండు భారతీయ జట్లు పోటీ పడ్డం ఏంటని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. నిన్న జరిగిన మ్యాచ్ అలానే ఉంది. పేరుకు అమెరికా టీ20 క్రికెట్ టీం అనే కానీ సగం కంటే ఎక్కువ మంది భారత సంతతికి చెందిన వారే జట్లో ఉన్నారు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు భారతీయ జట్లు అన్నాను? ఇక ఆ మాటకొస్తే టీం మొత్తంలో ఒక్కరు కూడా పక్కా అమెరికన్ కాకపోవడం విశేషంగా చెప్పాలి. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీ బరిలోకి దిగినటువంటి అమెరికా జట్టును ఎన్ఆర్ఐ టీమ్గా పిలవవచ్చు. టీమిండియాకు తమ ఆటతో ముచ్చెమటలు పోసేలా చేసినటువంటి అమెరికా జట్టులో మెజార్టీ సభ్యులు భారత మూలాలకు చెందినవారే. అంతేకాదు అందులో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా కూడా భారతదేశ వాళ్ళి క్రికెట్ ఆడినవారు. చివరకు అమెరికా కెప్టెన్ మొనాంక్ పటేల్ కూడా భారత్కు చెందినవాడే. ఇక టీంలో ఒక తెలుగోడు కూడా ఉన్నాడు. అతని పేరు సాయి తేజ ముఖమల్ల. పేరుతోనే అతను అసలు సిసలు తెలుగోడన్న విషయం అర్థమవుతుంది. అతని తండ్రి ఉద్యోగరీత్యా అమెరికాలో సెటిల్ కావడంతో సాయి తేజ అక్కడే పెరిగాడు. క్రికెట్లో ట్రైనింగ్ కోసం భారత్తో పాటు యూకేలోనూ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఏడాది పాటు వివిఎస్ లక్ష్మణ్ అకాడమీలోనే ట్రైనింగ్ తీసుకున్న అతను ఆటలు చూపినటువంటి సత్తాతో అమెరికా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఢిల్లీకి చెందిన మిలింద్ కుమార్ భారత్లో దేశవాళీ క్రికెట్ ఆడాడు. ఈ ఆల్రౌండర్కు ఐపీఎల్ జట్టు ఢిల్లీ డే డెవిల్స్లో అవకాశం దక్కింది కూడా. శుభం రంజా అనేది మహారాష్ట్ర. అతను 4 ఏళ్ల క్రిందటి వరకు దేశవాళీల్లో ఆ జట్టుకు ఆడాడు. ఇక్కడ పోటీ ఎక్కువగా ఉండడంతో ఈ ఆల్రౌండర్ అమెరికాకు వెళ్లారు. ప్రస్తుత అమెరికా కెప్టెన్ టాప్ ఆర్డర్ బ్యాటర్ మొనాంక్ పటేల్ది కూడా గుజరాత్. అండర్-19 స్థాయి వరకు కూడా అతను గుజరాత్కే ప్రాతినిధ్యం వహించాడు. ఇక అమెరికా జట్టులోని స్పిన్ ఆల్రౌండర్ హర్మిత్ సింగ్, ఫాస్ట్ బౌలర్ సౌరభ్ నేత్రావల్కర్ది ఇద్దరిది కూడా ముంబై వాళ్లే. ఇక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ స్పిన్నర్ సంజయ్ కృష్ణమూర్తి పుట్టింది పెరిగింది అమెరికాలోనే అయినా అతడి మూలాలు కర్ణాటకలో ఉన్నాయి. టీ20 ప్రపంచ కప్లో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్ను అమెరికాతో ఆడింది, తలపడింది. ఈ మ్యాచ్కు ముందు అమెరికా జట్టును టీమిండియా ఒక ఆట ఆడేస్తుందని భావించారు. కట్ చేస్తే యుఎస్ దెబ్బకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. యుఎస్ జట్టును తక్కువగా అంచనా వేసినటువంటి టీమిండియా సభ్యులు మ్యాచ్ మధ్యలో కానీ పుంజుకుని ఉండకపోతే పరిస్థితి వేరేగా ఉండేది. మొత్తానికి గెలిచినప్పటికీ అమెరికన్ క్రికెటర్ల ఆట తీరు ఆకట్టుకునేలా సాగింది.